విద్యార్థులకు అస్వస్థకు గురై ఘటనపై మంత్రి సవిత విచారణకు ఆదేశించారు. ఈ ఘటనలో 17 మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలతో వారు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో విద్యార్థులు సమీపంలో పీహెచ్సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో పెదనందిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కలెక్టర్ తమీం అన్సారియాతో పాటుగా పలువురు అధికారులు వెళ్లారు. అనారోగ్యానికి గురైన విద్యార్థులు పరామర్శించారు. బీసీ హాస్టల్ విద్యార్థుల అస్వస్థతపై మంత్రి సవిత ఆరా తీయగా ఎప్పటికప్పుడు విద్యార్థుల ఆరోగ్యంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పూర్తి వివరించేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ రవికృష్ణ జాయిన్ అవుతున్నారు. రవికృష్ణ, ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి ఏంటి, అసలు ఏం జరిగిందని చెప్తున్నారు? అంటే సతీష్, ఏదైతే అనపర్లో ఉన్నటువంటి బీసీ హాస్టల్ ఉందో ఆ బీసీ హాస్టల్కి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి విద్యార్థుల్లో 18 మందికి ఈరోజు ఉదయం 8 గంటల దగ్గర నుంచి కూడా వాళ్ళకి వాంతులు, విరోచనాలు, వామిటింగ్స్, అదేవిధంగా కూడా మోషన్స్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఇంతమందికి ఇది అటాక్ అవడంతో వెంటనే కూడా దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే పెదనందిపాడు ఏదైతే ఉందో పెదనందిపాడులో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వీరిని తరలించి అక్కడైతే మాత్రం వైద్యం అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఏదైతే బీసీ హాస్టల్ ఉందో ఆ బీసీ హాస్టల్కి సంబంధించి దాంట్లో 105 మంది విద్యార్థులు ఉంటే ప్రజెంట్ మాత్రం 97 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళల్లో వచ్చేసి 47 మందికి ఈ లక్షణాలు ఒక్కసారిగా కూడా వామిటింగ్స్, అదేవిధంగా కూడా మోషన్స్ అయినటువంటి పరిస్థితి. తర్వాత వాళ్ళని వెంటనే ఆ వార్డెన్ అయితే మాత్రం వాళ్ళని పెదనందిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్ళి జాయిన్ చేసినటువంటి సందర్భంలో 6 మంది విద్యార్థులకు మాత్రం వాళ్ళకి ఈ మోషన్స్, వామిటింగ్స్తో పాటుగా కూడా హై టెంపరేచర్ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళనైతే మాత్రం గుంటూరు జీజీహెచ్కి తరలించారు. ఇది తెలుసుకున్న వెంటనే గుంటూరు కలెక్టర్ అయినటువంటి తమీం అన్సారియా, అదేవిధంగా కూడా ఈ స్థానిక పత్తిపాడు శాసనసభ్యుడైనటువంటి బోర్ల రామాంజనీయులు కూడా అక్కడికి వెంటనే రావడం జరిగింది. ప్రధానంగా కూడా అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళైతే మాత్రం అనపర్లో ఉన్నటువంటి ఏదైతే బీసీ హాస్టల్ ఉందో అక్కడ పూర్తిగా కూడా ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా పూర్తిగా కూడా వాళ్ళు అక్కడ తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకున్నటువంటి సందర్భం. అయితే ప్రాథమిక అంచనా ప్రకారం, ప్రాథమికంగా వచ్చిన నివేదిక ప్రకారం అక్కడ ఏదైతే ఫుడ్ ఉందో ఫుడ్ పాయిజన్ కారణంగానే పిల్లలు ఈ విధంగా అస్వస్థతకు లోనట్టు కలెక్టర్ తమీం అన్సారియా తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఇది తెలిసిన వెంటనే ఎవరైతే బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన మంత్రి సవిత ఉన్నారో సవిత అయితే మాత్రం కలెక్టర్కి ఫోన్ చేసి వెంటనే వాళ్ళకి కావాల్సినటువంటి అక్కడికి వెళ్ళి పరామర్శించాలని చెప్పిన నేపథ్యంలో వెంటనే అక్కడికి రావడం అనేది జరిగింది. ప్రజెంట్ అయితే అక్కడ సిచ్యువేషన్ అయితే ఈ 18 మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో 18 మందికి మాత్రం ఈ వామిటింగ్స్, అదేవిధంగా కూడా మోషన్స్తో సఫర్ అవుతున్న పరిస్థితి. ఆ 18 మందిలో 6గురికి మాత్రం హై ఫీవర్ కూడా అటాక్ అయినటువంటి సందర్భంలో వాళ్ళనైతే మాత్రం గుంటూరు జీజీహెచ్కి ప్రజెంట్ అయితే తీసుకురావడం జరిగింది. మరికొద్దిసేపట్లో గుంటూరు జీజీహెచ్కి మంత్రి, బీసీ వెల్ఫేర్ మంత్రి అయినటువంటి సవిత అక్కడికి వచ్చి విద్యార్థులు పరామర్శిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి పత్తిపాడుకి వెళ్ళి అక్కడ నుంచి పత్తిపాడు మండలంలో ఉన్నటువంటి ఏదైతే అనపర్రు బీసీ హాస్టల్ ఉందో ఆ బీసీ హాస్టల్కి వెళ్తారు. అలాగే ఆ తర్వాత కొంతమంది ఎక్కడైతే ఇక్కడ పెదనందిపాడులో ఉన్నటువంటి పిహెచ్సి సెంటర్లో కూడా వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యుడైనటువంటి బోర్ల రామాంజనీయులు మాత్రం కీలకంగా కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా హాస్టల్కి సంబంధించి గత ప్రభుత్వంలో అయితే మాత్రం హాస్టల్ని పూర్తిగా కూడా నిర్వీర్యం చేశారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యమైన కారణంగా అక్కడ ప్రధానంగా ఎవరైతే వార్డెన్లు ఉన్నారో చాలా హాస్టల్స్కి వార్డెన్ లేనటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అటెండర్లనే వార్డెన్లుగా చేశారు. వాళ్ళకైతే మాత్రం దానికి సంబంధించిన అర్హతలు లేవు. అదేవిధంగా కూడా వాళ్ళని డీల్ చేయగలిగినటువంటి నైపుణ్యం కూడా లేనటువంటి వ్యక్తుల్ని అక్కడ వార్డెన్లుగా నియమించినటువంటి పరిస్థితుల్లో పిల్లలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని ఆయన తెలియజేశాడు. అదేవిధమైన పరిస్థితి పాలపర్రు ఏదైతే అనపర్రు ఉందో అనపర్రు బీసీ హాస్టల్లో కూడా ఉంది అని తెలియజేయడం జరిగింది. అలాగే ఇక ఏదైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో హాస్టల్స్ అన్నింటిని కూడా తనిఖీ చేస్తామో అక్కడ సరైనటువంటి వాతావరణం ఉన్నట్లుగా కనపట్లేదు. ఏదైనా కూడా పరిశుభ్రమైనటువంటి వాతావరణంలోనే హాస్టల్స్ అనేది రన్ చేస్తూ ఉండాలి. కానీ అక్కడ ముఖ్యంగా కూడా కుకింగ్ ఏదైతే ఉందో కుకింగ్, అదేవిధంగా కూడా తాగేటువంటి వాటర్, డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తిగా కూడా ఒక రక్షణగా కూడా ఉంచాల్సిన అవసరం ఉంటుంది. కానీ పరిస్థితులు చూసుకున్నట్లయితే మాత్రం అలా లేదు. ఏ వాటర్ పడితే ఆ వాటర్ ఇస్తున్నారు. అదేవిధంగా కూడా అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఆహారాన్ని తయారు చేయడం వల్ల పిల్లలైతే మాత్రం ఈ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు అని ఆయనైతే ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అలాగే ఇక ఎవరైతే ఈ హాస్టల్కి సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బందికి మాత్రం ఒకసారి వాళ్ళందరినీ ఈ సంబంధించి వాళ్ళకి ప్రయారిటీస్ని అన్నింటినీ కూడా తెలుసుకోవటమే కాకుండా కూడా వాళ్ళు ఏ సెక్షన్ నుంచి వచ్చారు,
చేశారు, వాళ్ళ క్యాపబిలిటీ ఏ విధంగా ఉన్నది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేస్తామని ఎవరైతే గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఉన్నారో అన్సారియా కూడా తెలియజేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా పిల్లలకు సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి ఈ ఏదైతే ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించి బీసీలకు సంబంధించి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మాత్రం చాలా కడు పేదరికంలో కొంతమంది ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ కోసం అని చెప్పి ప్రత్యేకంగా కూడా హాస్టల్స్ని ప్రభుత్వం ఎంతో వ్యయ ప్రయాసాలు కొలిచి నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో అక్కడ పనిచేసేటువంటి వ్యక్తుల కారణంగా ఇటువంటి ఈ వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మీద అభాండాలు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అక్కడ పరిస్థితులన్నింటినీ కూడా ఆకలింపు చేసుకొని అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి కలెక్టర్ అయితే తెలియజేశారు. ప్రధానంగా కూడా ఎవరైతే సరైనటువంటి అర్హతలు లేనటువంటి ఈ వ్యక్తులు దాంట్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళందరి మీద కూడా మరోసారి అయితే మాత్రం విచారణ చేపడతామని ఆమె అయితే తెలియజేశారు. ప్రధానంగా దీనికి సంబంధించి అంటే ఇక హాస్టల్కి సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం పూర్తి స్థాయిలో కూడా దాని మీద నిరంతరం కూడా పర్యవేక్షిస్తామని తెలియజేశారు. ప్రధానంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి ఈ మొత్తం 12 మంది వచ్చేసి ఇక్కడ పెదనందిపాడులో ఉన్నటువంటి పిహెచ్ సెంటర్లో ఉన్నారు. మరో 6 అయితే మాత్రం గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ హెల్త్ మీద ఆరాలు ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ తీసుకొచ్చే క్రమం అయితే జరుగుతూ ఉంది. అలాగే మరికొంతమంది అంటే మరో 30 మంది పిల్లలు అయితే మాత్రం ప్యానిక్ ఫీల్ అవుతున్నారు. అంటే సాటి పిల్లలకు ఒక్కసారిగా కూడా ఇటువంటి ఈ లక్షణాలు వచ్చినటువంటి నేపథ్యంలో తమకు కూడా వస్తాయని వాళ్ళు భయపడుతున్నటువంటి ప్యానిక్గా ఫీల్ అవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఒక కళ్యాణ మండపంలో అంటే ఏదైతే పాలపర్రు గ్రామానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కళ్యాణ మండపంలో వాళ్ళకైతే హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్ళకి అక్కడ వసతి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పి కలెక్టర్ అయితే తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా హాస్టల్కి సంబంధించి హాస్టల్లో అయితే మాత్రం సరైనటువంటి వాతావరణం అయితే కల్పించాలి అని ఎప్పటి నుంచో కూడా ప్రభుత్వం అయితే చూస్తూ ఉన్నది. దానికి సంబంధించి అక్కడ ఉండేటువంటి వార్డెన్లు కానివ్వండి, కుక్ కానివ్వండి, కమాటీస్ కానివ్వండి, అదేవిధంగా అక్కడ పనిచేసే వాచ్మెన్కి కానివ్వండి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో వాటిని వాళ్ళైతే మాత్రం బేఖాతరు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ఈ సంఘటనలు జరుగుతున్నాయి. ఈ సంఘటనలు కనుక పునరావృతం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పి అయితే మాత్రం ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయ అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో మాత్రం అంటే ఇక రేపటి నుంచి మాత్రం ఖచ్చితంగా కూడా ఉన్నటువంటి హాస్టల్స్ మొత్తాన్ని తనిఖీ చేస్తాం. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు ఇస్తున్నటువంటి ఆహారం ఏ విధంగా ఉన్నది దాని మీద పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు ప్రతిరోజు నివేదికలు తెప్పించుకుంటామని చెబుతున్నారు. ప్రధానంగా కూడా ఇప్పుడు ఏదైతే అనపర్రు గ్రామానికి సంబంధించిన బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఏదైతే ఉందో హాస్టల్కి సంబంధించి 6, 7, 8 తరగతులకు సంబంధించిన విద్యార్థులు అక్కడ ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఈ విధంగా అవడంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఒక వాతావరణం అయితే మాత్రం చాలా ఇబ్బందికరంగా తయారైనటువంటి పరిస్థితి కనపడింది. వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులు అయితే మాత్రం చాలా భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమకి ఈ బిడ్డల్ని ఇక్కడికి చదువు కోసమని పంపించిన నేపథ్యంలో సరైనటువంటి ఆలనా పాలనగా లేకపోతే ఎలా అని వాళ్ళైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కొంతమంది అయితే భావోద్వేగానికి కూడా లోనవుతున్న పరిస్థితులు అయితే అక్కడైతే ప్రజెంట్ కనపడుతూ ఉన్నాయి. ప్రజెంట్ ఏది ఏమైనప్పటికీ కూడా మరికొద్ది సేపట్లో ఈ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ అయినటువంటి సవిత అయితే మాత్రం గుంటూరు జీజీహెచ్కి వస్తారు. జీజీహెచ్కి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ మోషన్స్ అదేవిధంగా కూడా వామిటింగ్స్ హై ఫీవర్స్తో బాధపడుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శిస్తారో పరామర్శించిన తర్వాత అక్కడ నుంచి నేరుగా కూడా పాలపర్రు అనపర్రు గ్రామానికి వెళ్తారు. అనపర్రు గ్రామంలో ఉన్న బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఏదైతే ఉందో ఆ హాస్టల్ని పూర్తిగా తనిఖీ చేయటమే కాకుండా అక్కడ ఉన్న సిబ్బందిని పిలిచి అక్కడ ఏమి జరిగింది అనే దాని మీద విచారణ కూడా చేపడుతూ ఉంటారు. ప్రధానంగా కూడా ఈ రోజు జరిగినటువంటి ఘటనకి సంబంధించి నిన్న నైట్ వాళ్ళకైతే మాత్రం ఇచ్చినటువంటి కర్రీ ఏదైతే దొండకాయ కర్రీ ఉందో ఆ కర్రీ మూలానే ఈ విధమైనటువంటి ఫుడ్ పాయిజన్ అయినట్టుగా కూడా ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టుగా కూడా కలెక్టర్ తెలియజేయడం జరిగింది. అంటే సరైనటువంటి హైజీనిక్ లేకుండా కూడా వాళ్ళకి ఫుడ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. దీని మీద మాత్రం ప్రభుత్వం అయితే సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఇప్పుడు హాస్టల్కి వెళతాం, హాస్టల్లో వెళ్ళిన తర్వాత ఆ వాతావరణం చూడటం అక్కడ ఎవరైనా సరే దీనికి కారణమైనటువంటి కొంతమంది వార్డెన్ అయితే మాత్రం సరిగ్గా కూడా స్పందించలేదు అని మంత్రి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కలెక్టర్తో కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన మీద కూడా చర్య తీసుకోవడానికి కూడా సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా పిల్లలకి సంబంధించి ప్రధానంగా ఈ విద్యార్థులకు సంబంధించి విద్యార్థులకి హాస్టల్లో ఉంచినటువంటి నేపథ్యంలో వాళ్ళకి కుటుంబాలకి మాత్రం భరోసాగా ఉండాలి. తమ బిడ్డలకి ఏమి కాదు, వాళ్ళు కుటుంబం లాగానే చూసుకుంటారు, తమ ఇళ్లలో ఉన్నట్లే ఉండేటువంటి పరిస్థితి వాతావరణం కల్పించాలని ఒక పక్కన ప్రభుత్వం అయితే మాత్రం
ప్లానింగ్ వేస్తున్నప్పటికీ కూడా కొంతమంది సక్రమంగా నిర్వహించకపోవడం, సరిగ్గా బాధ్యతాయుతంగా లేకపోవడం వలన ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పి ప్రధానంగా కూడా ఈ బోర్ల రామాంజనేయులు